హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రాలో 575 డిఐ బండి అనమాట, ఎక్స్పీ ప్లస్ బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే చేస్తున్నారు. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. అక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మహీంద్రా 575 డిఐ ఎక్స్పీ ప్లస్ బండి అనమాట, సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే చేస్తున్నారు. వెహికల్ యొక్క మోడల్, ప్రైస్, లొకేషన్, డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో అయితే చెప్తాను. అక్కడ మిసుకోకుండా వీడియో అనేది పూర్తిగా చూడండి. దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. దగ్గరలో లేకపోయినా సరే ఫోన్ చేసి డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. నచ్చితే మాత్రం మీరైతే వెళ్ళి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ మన సబ్స్క్రైబర్స్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది వీడియోస్ అనేది చూస్తున్నారు. ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ఆఫ్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా? ఈరోజు చూసుకుంటే మనకి మహీంద్రాలో 575 డిఐ ఎక్స్పీ ప్లస్ బండి అనమాట. వెహికల్ మోడల్ చూసుకుంటే 2023 మోడల్, 2023 మోడల్ అనమాట. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయితే అవుతుంది. 2 సంవత్సరాల వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే 100% ఒరిజినల్ కండిషన్లో సీల్ వెహికల్ అనమాట. పెద్దగా యూజ్ చేయలేదు అనేది కూడా అయితే చెప్తున్నారు. అనేది దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ లేదనమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్. వెహికల్ నచ్చితే మాత్రం తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అది కూడా మీరు మెకానిక్ అయితే చూపించండి. మీరు మెకానిక్ చూపించి దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ ఒక ప్రైస్ చూసుకుంటే మనకి 5,20,000 అయితే చెప్తున్నారు. 5,20,000 అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. మీరు ఎవరికైనా సరే వెహికల్ నచ్చితే మాత్రం ఓనర్తో మాట్లాడండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. 5,20,000 కన్నా తక్కువ ప్రైస్కి అయితే మీకు ఈ యొక్క వెహికల్ అయితే వస్తుందన్నమాట. వెహికల్ కొనే ముందు మీరు 1-2 సార్లు చెక్ చేసుకోండి, మెకానిక్ చూపించుకోండి, పేపర్లు చెక్ చేసుకోండి. అన్నీ ఓకే అయిన తర్వాతనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మరి వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ దుగ్గరాల అనే మండలంలో అవుతుందన్నమాట. దుగ్గరాల అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే మాత్రం తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్లో ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళండి, చెక్ చేసుకోండి. అలాగే గుంటూరు చుట్టుపక్కల ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క మండలం నుంచి కానీ, ప్రతి ఒక్క విలేజ్ నుంచి కానీ ఎవరైనా వెహికల్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు, కొత్త వెహికల్ కొనాలని ఆలోచనలు ఉన్నా సరే ఒకసారి ఈ యొక్క ఓనర్తో మాట్లాడండి. ఓనర్తో మాట్లాడుకోండి. ఫైనల్గా ఎంతకి ఇస్తారా అనేది కూర్చొని మాట్లాడుకున్నాక వెహికల్ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. కొత్త వెహికల్ కొన్నా మీకు ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది అనమాట. అంటే ప్రైస్ అనేది తగ్గుతూ వస్తుంది మనం యూజ్ చేసే దాన్ని బట్టి. అదే సెకండ్ హ్యాండ్లో మంచిగా తీసుకోండి. కొన్ని రోజులు యూజ్ చేసి మళ్ళీ సేల్ చేసుకోవడం కానీ, లేదా పర్మనెంట్గా యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కానీ మంచి వెహికల్ అనేది తీసుకోండి. సెకండ్ హ్యాండ్లోనే తీసుకోండి. మీకు నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? ఇది ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ దుగ్గరాల అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఇస్తా అనమాట. టైటిల్లో ఉన్న నెంబర్కి అయితే ఫోన్ చేయండి. స్క్రీన్ మీద ఉన్న నెంబర్ వచ్చేసి నాదనమాట. మీరు ఎవరైనా సరే వెహికల్ సేల్ చేయాలనుకుంటే మాత్రం నాకైతే వాట్సాప్ చేయండి. స్క్రీన్ మీద నా నెంబర్ అయితే ఉంటుంది. ఆ యొక్క నెంబర్కి మాత్రం మీ యొక్క వెహికల్ సంబంధించిన ఫొటోస్, డీటెయిల్స్ అయితే వాట్సాప్ చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, ఇంకా ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా అయితే ఈ వీడియోస్ షేర్ చేయండి. లేదా మీ దగ్గర కూడా వెహికల్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాట్సాప్ చేయండి. నేను వీడియో అనేది చేస్తాను అనమాట.